కాలం, అంతరిక్షం, శక్తి ఈ మాటలు వినగానే మనకేమనిపిస్తుంది? బహుశా ఫిజిక్స్ క్లాస్ గుర్తుకు రావచ్చు కదూ? కానీ ఇవి నిజంగా కేవలం బయటి ప్రపంచాన్ని నడిపించే కొన్ని రూల్స్ మాత్రమేనా? లేకపోతే మన లోపల, మన ఆలోచనల్ని, మన అనుభవాలని, మన మొత్తాన్ని తీర్చిదిద్దే ఒక సజీవ శక్తి ఉందా వీటిలో? మనం రోజూ వీటితోనే కదా బ్రతికేది. కాని అసలు వీటి స్వరూపం ఏంటి అని ఎప్పుడైనా లోతుగా ఆలోచించామా? ఒక్క క్షణం ఇలా ఆలోచిద్దాం. అంటే మనల్ని ముందుకు నడిపిస్తున్న ఈ కాలానికి ఒక స్పృహ ఉంటే, మనకు ఈ చోటునిస్తున్న అనంతమైన ఆకాశానికి ఒక ఉద్దేశముంటే, ఊహించుకోండి, ఈ ఒక్క ఆలోచనే చాలు మనల్ని ఒక అద్భుతమైన, లోతైన ప్రయాణానికి తీసుకెళ్తుంది. మనల్ని మన జీవితాన్ని చూసుకునే పద్ధతిని ఇది మార్చేస్తుంది తెలుసా? అదే ఈ విశ్వశక్తులని మన లోపలి అనుభవాలతో జతచేసి చూస్తే ఎలా ఉంటుంది? అంటే మన జీవితంలో వచ్చే ప్రతి మార్పు, మనం అనుభవించే ప్రతి నిశ్శబ్ద క్షణం ఇవన్నీ ఆ విశ్వశక్తుల ప్రతిధ్వనులే అనుకుంటే, అప్పుడు చూడండి, లైఫ్ని చూసే మన పద్ధతే మొత్తం మారిపోతుంది. ఊరికే అడగట్లేదు ఈ ప్రశ్నలు. వీటి వెనుక ఒక పెద్ద పురాతన జ్ఞాన వ్యవస్థే దాగి ఉంది. ఈ విశ్వసంభాషణ మన జీవితంలో ఎలా కనిపిస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక చాలా అందమైన రూపకముంది. అదే అగ్ని మరియు నీటి కథ. మన జీవిత ప్రయాణమంతా కూడా ఈ రెండు శక్తుల మధ్య నడిచే ఒక నృత్యం లాంటిదే. మన పూర్వీకుల జ్ఞానం ఏం చెబుతుందంటే, జీవితం మనకు రెండు రకాల అనుభవాలనిస్తుందట. ఒకటి అగ్నిలాంటిది, చాలా తీవ్రంగా మనల్ని సవాలు చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనల్ని కాల్చివేస్తుందా అనిపించే కష్టాలు, మార్పులు, వీటినే ఉగ్రరూపాలు అంటారు. ఇక రెండవది నీటిలాంటిది, చాలా ప్రశాంతంగా మనల్ని పోషిస్తూ ఉంటుంది. ప్రేమ, కరుణ, సృజన రూపంలో మనకు సేద తీర్చే అనుభవాలు, వీటిని అనుగ్రహ రూపాలు అంటారు. అయితే ఇక్కడ ఒక విషయం, ఈ రెండు శక్తులు ఒకదానికొకటి శత్రువులు కాదు, అస్సలు కాదు. అవి ఒకే నాణ్యానికి రెండు వైపులా లాంటివి. అగ్నిలాంటి ఆ కఠినమైన అనుభవాలు మనలోని అహంకారాన్ని, భయాల్ని, అజ్ఞానాన్ని కాల్చివేసి మన దారిని శుభ్రం చేస్తాయి. మరి నీటిలాంటి ప్రేమ, కరుణ మనకు జ్ఞానాన్నిచ్చి మన ఆత్మను పోషిస్తాయి. మన ఎదుగుదలకు ఈ రెండూ అవసరమే. మరి ఈ అగ్ని, నీటి ఆటని, ఈ విశ్వసూత్రాలని, మన లోపలి ప్రయాణాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి ఒక పురాతన వ్యవస్థ ఉందన్నమాట. అదే 10 మహావిద్యలు. ఇది కేవలం దేవతల జాబితా కాదు, మన జీవితాన్ని, మన చైతన్యాన్ని అర్థం చేసుకోవడానికి మన పూర్వీకులిచ్చిన ఒక అద్భుతమైన మ్యాప్ లాంటిది. ఈ 10 రూపాలు వేర్వేరుగా కాకుండా ఒకదానితో ఒకటి ముడిపడి ఒక సంపూర్ణ జ్ఞాన వ్యవస్థను ఏర్పరుస్తాయి. వీటిని సాధారణంగా 5 చొప్పున 2 అద్భుతమైన గ్రూపులుగా విభజిస్తారు. ఈ మ్యాప్ మనల్ని విశ్వం యొక్క మూలసూత్రాల దగ్గర నుంచి మన అంతర్గత పరివర్తనకు అవసరమైన సాధనల వరకు నడిపిస్తుంది. మొదటి గ్రూప్ను చూద్దామా? వీరు ఈ ఉనికికి 5 మూల స్తంభాల్లాంటివాళ్లు. మొదటగా కాళీ, అంటే కాలం, సమయం. అన్నీ తనలోనే పుట్టి చివరికి తనలోనే కలిసిపోయే ఆ అనంతమైన శక్తి. తర్వాత తార, అంటే శబ్దం, సృష్టికి మూలమైన ఆదిమ స్పందన. సుందరి, అంటే కాంతి లేదా సౌందర్యం, చైతన్యం యొక్క స్వచ్ఛమైన ప్రకాశం. భువనేశ్వరి, అంటే అంతరిక్షం, అన్నింటికీ ఆధారాన్నిచ్చే అనంతమైన శూన్యం. ఇక భైరవి, అంటే శక్తి, మార్పును నడిపించే తీవ్రమైన తపన. ఇక రెండవ గ్రూప్ ఈ విశ్వసూత్రాలను మన లోపల మనం అనుభూతి చెందడానికి కావలసిన సాధనలను సూచిస్తుంది. చిన్నమస్త, అంటే ప్రత్యక్ష అవగాహన, మన అహాన్ని దాటి సత్యాన్ని చూడగలగడం. ధూమావతి, అంటే శూన్యత, అన్ని రూపాలు కరిగిపోయే మూలస్థితి. భరలాముఖి, అంటే నిశ్చలత, మనసులో రేగే ఆలోచనల తుఫానును ఆపగల శక్తి. మాతంగి, అంటే జ్ఞానం, మాటల ద్వారా, కలల ద్వారా వ్యక్తమయ్యే దివ్య జ్ఞానం. చివరగా కమలా, అంటే ఆనందం, సృష్టి యొక్క సహజమైన స్వచ్ఛమైన ఫలం. ఇక్కడే అసలు అద్భుతం దాగి ఉంది. ఈ 2 గ్రూపులు విడివిడిగా పనిచెయ్యవు. అవి ఒకదానితో ఒకటి చాలా లోతుగా కనెక్ట్ అయి ఉంటాయి, జంటలుగా పనిచేస్తాయి. ప్రతి విశ్వసూత్రానికి దాన్ని మనలో మనం తెలుసుకోవడానికి ఒక అంతర్గత మార్గం ఉంటుందన్నమాట. ఈ జంటల వెనుక ఉన్న బంధం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. కాళీ అనే కాలం చిన్నమస్త అనే ప్రత్యక్ష అవగాహన ద్వారా అనుభవంలోకి వస్తోంది. తారా అనే శబ్దం మాతంగి అనే జ్ఞానంగా రూపాంతరం చెందుతుంది. సుందరి అనే కాంతి యొక్క మూలం ధూమావతి అనే శూన్యతలో ఉంది. భువనేశ్వరి అనే అంతరిక్షం యొక్క స్వభావం బగళముఖి అనే నిశ్చలత,
ఇక భైరవి అనే శక్తి యొక్క ప్రవాహం కమలా అనే ఆనందంలో పరిపూర్ణమవుతుంది. బయట ప్రపంచం మన లోపలి ప్రపంచం ఎలా పెనవేసుకుపోయున్నాయో అద్భుతం కదూ. ఇప్పుడు మనం మొదట మాట్లాడుకున్న ఆ అగ్ని నీటి రూపకానికి తిరిగి వద్దాం. ఈ 10 రూపాల వ్యవస్థను అర్థం చేసుకున్న తర్వాత ఆ ఉగ్ర సౌమ్య రూపాలు ఏవి, అవి మన జీవితంలో ఎలా పనిచేస్తాయో మనకి ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. ఈ 10 రూపాయలను 2 పెద్ద కులాలుగా అంటే కుటుంబాలుగా చూస్తారన్నమాట. మొదటిది కాళీకుల, ఇది అగ్నిలాంటిది, ఉగ్రమైన పరివర్తన ద్వారా మనలోని అడ్డంకులను తొలగిస్తుంది. రెండవది శ్రీకుల, ఇది నీటిలాంటిది, సౌమ్యమైన సృష్టి, ప్రేమ మరియు పోషణ ద్వారా మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. ఇవే మన జీవితంలోని సవాళ్లు మరియు ఆశీర్వాదాలు. ఆ అగ్నిని సూచించే కాళీ కుటుంబంలో కాళీ, భైరవి, చిన్నమస్తా, ధూమావతి ఉంటాయి. ఇవి మన జీవితంలోని తీవ్రమైన మార్పులను, ముగింపులను, కఠినమైన సత్యాలను సూచిస్తాయి. ఇక నీటిని సూచించే శ్రీ కుటుంబంలో సుందరి, భువనేశ్వరి, మాతంగి, కమల ఉంటాయి. ఇవి అందాన్ని, జ్ఞానాన్ని, ప్రేమను, ఆనందాన్ని మన జీవితంలోకి తీసుకొస్తాయి. ఇక తార ఈ రెండింటి మధ్య వారధిగా నిలుస్తుంది. ఇప్పుడు మనం ఈ వ్యవస్థలో ఇంకా లోతైన పొరలోకి వెళ్తున్నాం. చాలా ముఖ్యమైనది. మొదటి 3 మహావిద్యలు విశ్వం యొక్క త్రిమూర్తి తత్వంతో కనెక్టై ఉంటారు. కాళీ శివుని యొక్క లయ మరియు పరివర్తన శక్తికి ప్రతిరూపం. తార బ్రహ్మ యొక్క సృష్టికి సంబంధించిన వాక్కు మరియు జ్ఞానానికి ప్రతిరూపం. మరియు సుందరి విష్ణువు యొక్క స్థితి మరియు సౌందర్యానికి ప్రతిరూపం. ఇదొక విధంగా విశ్వం యొక్క నిర్మాణ రహస్యాన్ని మన కళ్ల ముందుంచుతుంది. ఇప్పటిదాకా మనం చూసిన ఈ పొరలన్నింటినీ కలిపి చూసినప్పుడు మన దృక్కోణంలో ఒక లోతైన మార్పు రావడం మొదలవుతుంది. ఇది కేవలం దేవతల గురించి, పురాణాల గురించి కాదు. ఇది మన చైతన్యం యొక్క నృత్యం, మన ఉనికి యొక్క కథ. చివరికి ఈ 10 మహావిద్యల సిస్టమ్ ఏంటంటే, అది మన రియాలిటీకి ఒక డైనమిక్ మ్యాప్ లాంటిది. మన బయట ప్రపంచానికి, మన అంతర్గత ప్రపంచానికి మధ్య జరిగే నిరంతర సంభాషణను ఇది వివరిస్తుంది. ఇది మన జీవిత ప్రయాణంలో మనకు దారిచూపే ఒక దిక్సూచి. ఈ దృష్టితో మన జీవితాన్ని చూస్తే ప్రతిదీ అర్థవంతంగా కనిపిస్తుంది. అప్పుడు అర్థమవుతుంది, మనకొచ్చే కష్టాలు మనల్ని శిక్షించడానికి కాదు, మన దారిలో ఉన్న అడ్డంకులను తొలగించే ఉగ్ర రూపాలు అని. అలాగే మనకు కలిగే సంతోషకరమైన క్షణాలు కేవలం అదృష్టం కాదు, మన ఎదుగుదలకు అవసరమైన పోషణను అందించే అనుగ్రహ రూపాలు అని తెలుస్తుంది. రెండూ కూడా ఒకే ఒక దివ్య ప్రణాళికలో భాగమే. ముగించే ముందు ఒక్కసారి ఇలా ఆలోచించండి. మన జీవితంలో మనకెదురయ్యే ప్రతి శక్తి, అది సున్నితమైన ప్రేమ కావచ్చు లేదా ఒక కఠినమైన సవాలు కావచ్చు, అన్నీ ఒకే ఒక్క మార్గదర్శక జ్ఞానం యొక్క వేర్వేరు ముఖాలైతే, ఆ దైవిక చైతన్యం మనల్ని ఎప్పుడూ మన ఎదుగుదల వైపే నడిపిస్తోందని నమ్మగలిగితే జీవితం ఎంత ప్రశాంతంగా, ఎంత అర్థవంతంగా మారిపోతుంది కదా.